అందరికీ నమస్కారం. మిత్రులారా, పల్లీలు మనం పల్లీలు తీసుకుంటే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం. పల్లీలు రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటాయి, ప్లస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసు. కానీ ఇప్పుడు పల్లీలని మనము పైన పొట్టుతో తీసుకోవాలా, పొట్టు లేకుండా తీసుకోవాలా? ఇది క్వశ్చన్. చాలామంది నానబెట్టుకొని తీసుకోవాలి అంటారు. పల్లీలు నానబెట్టిన తర్వాత పొద్దున్న లేచి తింటే దానికి హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయని చెప్తారు. కొంతమంది రోస్ట్ చేసి తీసుకోవాలి అంటారు, కొంతమంది పచ్చివి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. దీంట్లో రకరకాల వర్షన్స్ కూడా ఉన్నాయి. 2009లో ఒక రీసెర్చ్ అయింది, 2004లో ఒకటి అయింది, అంతకుముందు తర్వాత 2014లో ఒకటి అయింది, 15, 16 దాని మీద చేసేటువంటి వర్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ పొట్టు అనేది ఏదైతే పల్లీల మీద ఇది వేరుశనగ పప్పు అంట కదా, దాని మీద ఉండేటువంటి ఈ పొట్టు ఒక విధంగా చెప్పాలంటే యాంటీబయాటిక్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. అది అంటే ఇప్పుడు మనం ఏదైనా యాంటీబయాటిక్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే యాంటీబయాటిక్కి తీసుకుంటే ఏం చేస్తుంది? అది ఇన్ఫెక్షన్ కలగజేసే బ్యాక్టీరియాతో పాటు మన సిస్టంలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని కూడా తరిమేస్తుంది. ఇది అది చేస్తుంది, మొత్తం అన్నింటి మీద పనిచేస్తుంది, అన్నింటినీ తగ్గించడం జరుగుతుంది అని చెప్పారు. క్లియర్గా పొట్టును మాత్రమే తీసుకొని దాన్ని తీసుకుంటే, పొట్టుతో కూడి తీసుకోవడం వల్ల మన బాడీలో లాక్టోబాసిల్లస్ క్యాసీ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాక్టీరియా. అది ఆ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అలాగే ఈకోలై అంటే మనకు యూజువల్గా ఈ డయేరియా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అటువంటి ఈకోలియా బ్యాక్టీరియా ఒకటి, టైఫాయిడ్ ఇచ్చే సాల్మోనెల్లా బ్యాక్టీరియాలు ఈ పొట్టుతో ఉన్నటువంటి పల్లీలు తీసుకుంటే పెరుగుతున్నాయి. అంటే ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయ్యేవాళ్ళు, ఈ జిఐటి ఇన్ఫెక్షన్స్ అయ్యేవాళ్ళు కానీ, ఫ్రీక్వెంట్ మోషన్స్ ఉండేవాళ్ళు కానీ, ఈ అల్సరేటివ్ కాలైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ప్లస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా, ఐబిఎస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్కువ చేస్తుంది ఈ ప్రాబ్లం. అందుకని దీన్ని ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో నానబెట్టి మాత్రం తీసుకోవద్దు అని చెప్తున్నారు. పొట్టు లేకుండా మనము ఈ పీనట్లను డైరెక్ట్గా తిన్నా, లేకపోతే దాంతో చేసినటువంటి పీనట్ బటర్ దొరుకుతుంది బయట, అది తీసుకున్నా కానీ సాల్మోనెల్లా అంటే ఏదైతే ఈ టైఫాయిడ్ వచ్చేటువంటి బ్యాక్టీరియా ఒకటి, ప్లస్ ఈ మోషన్స్ క్రియేట్ చేసి ఈకోలే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 60% తగ్గిపోతుందంట పొట్టు లేకుండా తీసుకుంటే. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి సజెస్ట్ చేసింది ఏంటంటే, నానబెట్టి తీసుకునేటువంటి వాటికి పొట్టు తీసి తినడమే మంచిదని చెప్పారు. ఎందుకంటే అది అలాగే ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పెరగొచ్చు, కానీ ఈ బ్యాక్టీరియా అనేది బాగా ఎక్కువైపోతుంది బాడీలో. అందులో మనం నానబెట్టినప్పుడు అది కాస్త వెట్గా ఉంటుంది కాబట్టి సరైనటువంటి క్లీన్లీనెస్ కానీ లేకపోతే అది ఇన్ఫెక్షన్ అయ్యి దాంతోపాటు ఇన్ఫెక్షన్ అదే క్రియేట్ చేస్తుంది. ఈ జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని తీసేసి తినడమే మంచిది. నానబెట్టినవి పచ్చి కిందకే వస్తాయి. బెస్ట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ పొట్టులో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా. ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని కూడా తగ్గిస్తుందని మనం చెప్తున్నాం కదా. ఆ పొట్టుని వేయించి తీసుకోవడం వల్ల బెటర్. రోస్టెడ్ అంటే నూనె లేకుండా డ్రై ఫ్రై చేస్తారు కదా, అలా రోస్టెడ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. తీసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ కావాలంటే సాధ్యమైనంత వరకు అది లేకుండా తీసుకుంటేనే బెటర్ అని చెప్పి చెప్తున్నారు. పొట్టు లేకుండా తీసుకుంటేనే మనకు కొత్తగా ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్స్ అనేటివి బాగా ఉంటాయి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు తీసుకోవాల్సి వస్తే అది కూడా యూజువల్గా దానిపైన పొట్టు కొంచెం చేదుగా కూడా ఉంటుంది. అందుకని ఎక్కువ మంది ఈ వేయించిన అయితే ముందు తీసేసి లోపల మాత్రం తింటూ ఉంటారు కదా, కానీ ఫైబర్ మిస్ అయిపోతాం మనం అక్కడ. అందుకని మీరు తినాల్సి వస్తే దాంతోపాటు దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ కావాలి అంటే పల్లీలని ఎప్పుడు కూడా వేయించి తినడం మంచిది. నానబెట్టిన వాటిని మాత్రం ఖచ్చితంగా పై పొట్టు తీసేసి తినండి. తింటే మీ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా పల్లీలు చాలా మంచివి. దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి రాకుండా కూడా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. డయాబెటీస్కి చాలా మంచిది, ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తుంది, ప్లస్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్ ఇవంతా బాగుంటాయి, డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా మంచిది, ఇవన్నీ చేస్తుంటాయి. కానీ ఒక పొట్టుతోనే కన్ఫ్యూషన్ ఉంది. అందుకని మేము సజెస్ట్ చేసేది నానబెట్టిన వాటికి పొట్టు తీసి తినేసేయండి.
అలాగే వేయించినవి కాస్త కావాలంటే పొట్టుతో పాటు తీసుకోండి, దాని బెనిఫిట్స్ కావాలంటే. లేదా అసలు బెటర్ ఏంటంటే అసలు పొట్టు లేకుండా తినడం అనేది ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని తీసుకోవడం వల్ల. కాబట్టి మిత్రులారా, చిన్న కన్ఫ్యూజన్ క్లారిటీ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. క్లారిటీ వచ్చింది అనుకుంటాను నేను. కావాలంటే రీసెర్చ్ పేపర్లు చాలా వచ్చాయి, లేటెస్ట్ రీసెర్చ్ పేపర్లు చూడండి, పాతవి కాదు. పాతవంతా తీసుకుంటే మంచిది అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ లేటెస్ట్ వచ్చిన పర్టికులర్గా సాల్మోనెల్లా మీద ప్లస్ ఈకోలై బ్యాక్టీరియా మీదే ఈ పొట్టు ఎలా పనిచేస్తుంది, పీనట్ పీల్ అనేది, స్కిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద చేశారు. చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పీనట్తో అంటే పొట్టు లేకుండా చేసినటువంటి పల్లీల పౌడర్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు ఇన్ఫెక్షన్స్ అనేటివి తగ్గుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఏది ఎలా ఉన్నా సరే, ఈ ఐబిఎస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్లస్ అల్సరేటివ్ క్వాలిటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అయ్యేవాళ్ళు మాత్రం ఆ పొట్టు తీసేసి తినడం అనేది చాలా మంచిది, మీ ఆరోగ్యానికి చాలా యూజ్ అవుతుంది. సరేనా మిత్రులారా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.